నమస్తే, నేను డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము పీసీఓడి మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. ఈరోజు రేపు చిన్న మిడిల్ ఏజ్ వాళ్ళలో ఈ పీసీఓడి ప్రాబ్లం చాలా ప్రాబ్లం చేస్తుంటుంది. కాలేజ్ గోయింగ్ పిల్లలు కావచ్చు, వాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ 3 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి రావడం. నెక్స్ట్ వర్కింగ్ ఉమెన్స్ ఉన్నప్పుడు వాళ్ళని నెక్స్ట్ మనకు కొంచెం కరెక్ట్గా ఇరిటబిలిటీ ఇలాంటివి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ హూ ఆర్ ప్లానింగ్ ఫర్ ఫర్టిలిటీ మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ పీసీఓడి వల్ల. చిన్నగా ఉన్నప్పుడే మనం చూసుకొని జాగ్రత్తగా రెగ్యులర్గా కరెక్ట్గా వాడుకున్నాము, మెడిసిన్స్తో పాటు డయట్ అని అంటే ఇవి అన్నిటి మీరు బయటకి రావచ్చు. పీసీఓడి అనగానే మనకు పాలిసిస్టిక్ ఓవరియన్ డిజీజ్ ఉంది, నెక్స్ట్ సిండ్రోమ్ కన్వర్ట్ అయిపోతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. మీరు రెగ్యులర్గా ఏదైతే తీసుకుంటున్నారో మెడిసిన్స్, ఆ మెడిసిన్స్ని కంటిన్యూ చేసుకుంటూ కొన్ని మీ ఆహార పద్ధతులు, మళ్ళీ మీ లైఫ్ ప్యాటర్న్ ఏమైతే లైఫ్ స్టైల్ ఉంటుంది ఆ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. మార్నింగ్ టైమ్స్లో మీరు కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్, లేదంటే ఏరోబిక్స్, యోగా ఏదైనా ఒకటి కంపల్సరీ పెట్టుకోండి. నెక్స్ట్ మీరు బ్రేక్ఫాస్ట్ అయితే కరెక్ట్ టైంలో తీసుకోవాల్సిందే. ఫుడ్ వైజ్ మీరు అన్ని ఇడ్లీ, దోశ, ఉప్మా ఏదైనా తీసుకోవచ్చు. క్వాంటిటీ వైజ్ కరెక్ట్గా ఉండాలి. పీసీఓడిలో వెయిట్ గెయిన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వెయిట్ గెయిన్ కాకుండా చూడడానికి మన ఈ హెల్తీ డయట్ అనేది మనము ఫాలో కావాల్సింది. నెక్స్ట్ మనకు స్ప్రౌట్స్, ఇప్పుడు మనకు బ్రేక్ఫాస్ట్ టైం లేదు అంటే కనుక కొన్ని స్ప్రౌట్స్ తీసుకోండి. స్ప్రౌట్స్లో మనకు ఒకరోజు క్యారెట్, ఒకరోజు బీట్రూట్, ఒకరోజు కీరా, ఒకరోజు ఇవన్నీ యాడ్ చేసుకుంటూ తినండి. దట్ మీకు ప్రోటీన్ అనేది సప్లిమెంట్ అవుతుంది. కరెక్ట్గా మీకు నెక్స్ట్ మెన్స్ట్రువల్ సైకిల్కి హెల్ప్ చేయడానికి కూడా ఇవి కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఫుడ్ తీసుకున్నారంటే మనకు మెన్స్ట్రువల్ సైకిల్స్ రెగ్యులేషన్స్కి, కొన్ని హిమోగ్లోబిన్ మెయింటెనెన్స్కి, ఇవన్నిటికీ కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆఫ్టర్నూన్ లంచ్లో మీరు ప్రతి ఒక్క ఫుడ్ తీసుకోవచ్చు. రెస్ట్రిక్టెడ్ అనేసి ఏమీ లేదు ఇక్కడ. రైస్, సాంబారు, దాల్, ఓకే, నెక్స్ట్ రసము, ఇవన్నీ కంప్లీట్ ఏదైతే ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది కార్బోహైడ్రేట్ వైజ్ తీసుకోండి. ఈవినింగ్ మళ్ళీ మీరు కంపల్సరీ స్కిప్పింగ్, లేదంటే ట్రెడ్మిల్స్, వాకింగ్, జాగింగ్, లేదంటే యోగా ఎక్సర్సైజెస్ మళ్ళీ చేయాలి. ఇది మన వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి కాబట్టి ఇలాంటివి చేయాల్సింది వస్తుంది. నెక్స్ట్ నైట్ డిన్నర్లో మీరు జొన్న రొట్టెలు తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫ్రూట్స్ లైక్ మనకు యాపిల్స్, అనారు, ఓకే, ఫ్రూట్స్ తీసుకోండి. ఇక్కడ మీరు జ్యూసెస్ తీసుకున్నారంటే మీరు ఫైబర్ పడేస్తున్నారు, ఖాళీ జ్యూస్ తీసుకుంటున్నారు, మళ్ళీ కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు. కాబట్టి మీరు మంచిగా ఈ డయట్లో, ఈ ఫుడ్స్లో మనము జాగ్రత్త పడి కొంచెం ఆకుకూరలు, వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకోవాలి. వీక్లీ వన్స్ అనేది మీరు నాన్ వెజ్ ఏదైనా తీసుకోవచ్చు. అయినంత వరకు అవాయిడ్ చేస్తే బాగుంటుంది. లేదు మీరు చాలా క్రేవింగ్ ఉన్నారు అంటే కనుక తక్కువ పోర్షన్స్లో మీరు ఒక చిన్న బౌల్ అంతా ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు రెగ్యులర్గా మీరు యోగా, ఎక్సర్సైజ్, స్కిప్పింగ్స్ ఇలాంటివి వెయిట్ మేనేజ్మెంట్ కోసం చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ స్వీట్ ఇన్టేక్, ఆయిలీ, డీప్ ఆయిలీ ఫ్రైడ్ ఫుడ్స్ అనేది తీసుకోవద్దు. మీకు ఎక్కువ స్ట్రెస్ ఉంది అంటే కనుక ఆ స్ట్రెస్ నుంచి కొంచెం అవాయిడ్ చేయండి. స్ట్రెస్ని ఎట్లా అవాయిడ్ చేయాలంటే మీరు కొంచెం రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆ వర్క్కి మీరు అలవాటయ్యి స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. ఈ రెగ్యులర్గా మీరు ఫుడ్తో పాటు ఇలా అన్ని చేసినారంటే మీకు పీసీఓడి నుంచి చాలా మంచి రిజల్ట్స్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ.